ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 1 కర్ణాటకలో ప్యాకేజ్ 3 బంగార్పేట్ నుంచి బేత్మంగ్లా వరకు ఉంటుంది. కంప్లీట్ గా ఈ రూట్ అయితే మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎగులోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం. అంటే మీకైతే నేను ఆల్రెడీ చూపించాను మన కర్ణాటకలో ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 ని. సో ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన కర్ణాటకలో ప్యాకేజ్ 3 ఎక్కడి నుంచి చదువుకుంటుందంటే ఎగ్జాక్ట్ గా మన బంగారుపేట ఉంది కదా, బంగారుపేట నుంచి బేత్మంగ్లా వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అనమాట. ఆ బోర్డర్ కూడా ఎలాంటి జరుగుతుందో మీరు చూస్తారు. అండ్ కంప్లీట్ గా మీకైతే మన కర్ణాటక సెక్షన్ చూపించినట్టు కంప్లీట్ అవుతుంది ఈ వీడియోతో. మరి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ మధ్యలో వచ్చే బ్యూటిఫుల్ సీనరీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ మనమైతే మ్యాపీలోకి వెళ్ళి మ్యాపీలో ఎలా వెళ్ళాలో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాపీలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనకి కంప్లీట్గా 10 ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఈ 10 ప్యాకేజ్ గురించి అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవే గురించి ఒక వీడియో చేశాను ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో మీకు నేను నా ప్రీవియస్ వీడియోస్లోని కర్ణాటక స్టేట్లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది చూపించాను, ప్యాకేజ్ 1లో ప్యాకేజ్ 2లో. సో ప్యాకేజ్ 1 మనకి ఎక్కడి నుంచి వరకు ఉంటుందంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, హొస్కోట నుంచి మాలూరు వరకు ఉంటుంది. అండ్ ప్యాకేజ్ 2 వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వరకు ఉంటుందంటే ఇక్కడ చూడండి, మల్లూరు నుంచి బంగారుపేట వరకు ఉంటుంది, ఈ ప్లేస్ వరకు. అండ్ ఈరోజు మనం చూసేది ప్యాకేజ్ 3 అనమాట. ప్యాకేజ్ 3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బంగారుపేట నుంచి ఎగ్జాక్ట్గా మన బేత్మంగ్లా వరకు ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అయితే వస్తుంది. ఈ ప్యాకేజ్ మొత్తం మనకి 17.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 17.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ రూట్లో ఎలా డెవలప్మెంట్ జరిగింది, ప్రస్తుతం వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఈ హైవే ఫీచర్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది క్లియర్గా, ఇదే ఎక్స్ప్రెస్ వే NE7. ఇంకా క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బంగారుపేట ఉంది, ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ అనేది మనకి ఆంధ్ర కర్ణాటకని కనెక్ట్ చేసే చిన్న పాత్ అనమాట. ఇక్కడ నుంచి మనకైతే ఆంధ్రలో వర్కే జరుగుతుంది. అది కూడా మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు. మరి వెళ్దాం విజువల్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాపీలో కంప్లీట్ గా చూపిస్తాను అనమాట మనం ఎలా వెళ్తే అడిగి వెళ్తాం అనేది. సో టోటల్ గా ఎంత ఉంటుందంటే 17.5 km అయితే ఉంటుంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే KCC బిల్కాన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ గా మీకు మ్యాపీలో అని చెప్పాను, మళ్ళీ చిన్న రీక్యాప్ అంతే. సో మరి మనం ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్తున్నాం. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి, మీకేం తెలుస్తుంది విజువల్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది విజువల్స్. సో ఇంకా వెళ్దాం విజువల్స్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే బంగారుపేట దగ్గర ఉన్నాం. ఈ ప్యాకేజ్ 3 మనకు తెలిసిందే కదా, బంగారుపేట నుంచి బేత్మంగ్లా వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకేమొస్తుందంటే మన ఆంధ్రాలో ప్యాకేజెస్ వస్తాయి. ఆంధ్రాలో కూడా మనకు తెలిసిందే కదా, 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఫేజ్ 2 అది. ఆ ఫేజ్ 2లో వర్క్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి బోర్డ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయింది. మేము వెళ్ళేటప్పుడు ఎలాంటి వెహికల్స్ వెళ్ళటం లేదు, కానీ ప్రస్తుతం అయితే ఈ హైవే కర్ణాటక మొత్తం ఓపెన్ అయింది, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో మీరు కనుక ఈ హైవేలో ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే రెస్ట్ ఏరియా కనబడుతుంది. సో ఈ హైవేలోని మనకి ఈ ప్యాకేజ్లోనే రెస్ట్ ఏరియా అయితే ఉంటుంది. రెస్ట్ ఏరియా అంటే మనకి అక్కడ ఫ్యూయల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఇంకా మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. సో మీకు నేను చూపిస్తాను చూడండి, లెఫ్ట్లో రైట్లో 2 వైపులా ఉంటుంది. సో మనకి డైరెక్ట్గా అందులోకి వెళ్ళడానికి యాక్సెస్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారా, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, లెఫ్ట్లో రైట్లో మనకి చాలా పెద్ద స్పేసెస్ కనబడుతుంది. రైట్ సైడ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే మనం అక్కడ ఆగి మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా, ఫ్యూయల్ కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్డ్ కాబట్టి మనకి ఫ్యూయల్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఈ 3 ఫేజెస్లో ఒక్కొక్క ప్లేస్లోని మొత్తం 3 రెస్ట్ ఏరియాస్ అయితే ఉంటాయి. ఆంధ్ర ఫేజ్లో ఒకటి, కర్ణాటక ఫేజ్లో ఒకటి, అండ్ తమిళనాడులో ఒకటి. అవి కూడా నేను మీకైతే అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. కర్ణాటకలో మీకు చూపించే కదా ఈ స్పేస్ ఎక్కడ ఉందనేది, అండ్ అలానే ఆంధ్రాలో కూడా ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇంకా మనం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ కూడా కనబడతాయి. సో ఇప్పుడు మనకు వచ్చేది అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్ KGF ఇంటర్చేంజ్ రాబోతుంది. దీన్ని
అందరూ కేజీఎఫ్ ఇంటర్చేంజ్ అంటారు. సో మరి ఆ కేజీఎఫ్ ఇంటర్చేంజ్ని చూద్దామా? కాస్త ముందుకు వెళ్తే మనకి ఆ కేజీఎఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పచ్చని చెట్ల మధ్య ఆ హైవే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీలో ఎంతమంది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ని చూసారో కామెంట్ చేయండి. సో మనకి ముందు కనిపిస్తుంది చూసారా, అసలు అక్కడ ఇంటర్చేంజ్ లేనట్టు ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటర్చేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోస్ మళ్ళీ చూడాలనుకున్నా మన ఛానల్లో ఉంటే చూడొచ్చు. అండ్ అలానే ఇంతకుముందు అంటే ఒక 8-9 months బ్యాక్ ఇక్కడ ఇంటర్చేంజ్ ఎలా ఉండేది, అండ్ అలానే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా అయిందో తెలుసుకోవాలని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజే కేజీఎఫ్ ఇంటర్చేంజ్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఈ ఇంటర్చేంజ్ సూపర్ బస్లా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే కేజీఎఫ్ వెళ్ళొచ్చు, అండ్ అలానే ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి బయటకైతే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా మనకి ఎలా వెళ్ళాలనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలానే మనకి టాప్ వ్యూలో ఉంది కాబట్టి మనం బయటకు వెళ్ళాలనేది ఈజీగా మనకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం. మనం ఈ ప్యాకేజ్ 3లోని టోటల్గా ఒక 10 km వరకు వచ్చాం, ఇంకా 7.5 km అయితే వెళ్ళాలి. అండ్ మీకు నేను కంప్లీట్గా మ్యాప్ వ్యూలో చెప్పినట్టుగానే 17.5 km చూపిస్తాను. అండ్ అలానే మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్లో వర్క్ని కూడా చూపిస్తాను. దానికి మీరు వీడియోని పూర్తిగా చూడాలి. సో ఈ రూట్లో మనకి ఎలా అంటే స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. అలానే మనకి టోటల్గా నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే ప్రతి 2 kilometers సీసీ కెమెరాస్ ఉంటాయి, అండ్ అవి కంప్లీట్గా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎగ్జిట్ ఎంట్రీ గేట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎన్హెచ్ఐ బిల్డింగ్ ఉంటుంది, అండ్ అలానే ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తొందరగా వచ్చి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తారు. అండ్ అలానే ఎమర్జెన్సీ ఎక్కువైతే ఖచ్చితంగా హాస్పిటల్ కూడా తీసుకువెళ్తారు. సో ఇవన్నీ సర్వీసెస్ కూడా ఈ ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాయి. అండ్ అలానే మనం చూసుకోవచ్చు చెన్నై ఇంకా 243 km అయితే ఉంది, బేత్మంగ్లా 25 km అయితే ఉంది. ఇంటర్చేంజ్ నుంచి మనం బయటికి వెళ్ళాక మనం బేత్మంగ్లా ఊళ్ళోకి వెళ్ళాలంటే కాస్త ట్రావెల్ చేయాలి కాబట్టి 25 km చూపిస్తుంది. అదే మనం ఈ హైవేలో వెళ్ళామంటే ఆ ఇంటర్చేంజ్ ఒక 10 km దూరంలో ఉంటుంది. సో మనం ఇలా ముందుకు వెళ్తేనే మనకి ఇంటర్చేంజ్ వస్తుంది. అండ్ వెళ్ళే దారిలో ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ కూడా ఉంటాయి. చూసారా లెఫ్ట్ సైడ్లో ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో సీనరీ. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మీరు అనుకోవచ్చు మనం మొత్తం 17.5 km వెళ్ళాం, ఈ 17.5 km 10 minutes ఎలా వెళ్ళి మీరు అనుకోవచ్చు. మనం ఎలా వెళ్ళామంటే మనం వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం. సో దానివల్ల మనమైతే ఒక 10 minutesలోనే 17.5 km అయితే వెళ్ళాం. లేకపోతే ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇవన్నీ చూపించుకుంటూ 10 minutesలో ఈ వీడియోని చేయడం చాలా కష్టం. నాకైతే ఈ వీడియో కంప్లీట్గా షూట్ చేయడానికి 1 hour పట్టింది. 1 hour ఫుటేజ్ని నేను మీకు 12 minutesలో చూపిస్తున్నాను. అండ్ ఇంకా చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. అండర్ పాస్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఊరైతే కనిపిస్తుంది. ఆ ఊరి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ దాని పక్కన బ్యూటిఫుల్ కనిపిస్తున్న ఒక లేక్ కూడా ఉంది. సూపర్ కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ రూట్లో మనకి స్పీడ్ లిమిట్ చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రక్స్ ఉన్నాయి కదా, ట్రక్స్కి 100 km/h ఉంది, అండ్ కార్స్కి వచ్చేసి 120 km/h ఉంది. సో అంతవరకు డిజైన్ స్పీడ్ చేశారు. అంతకన్నా ఫాస్ట్గా మనం వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అండ్ ఆ స్పీడ్లో వెళ్ళడానికి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మనకి ప్రతి చోట స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. సో మీరు ఆ స్పీడ్ దాటి వెళ్ళారంటే మీకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీరు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అండ్ అలానే ఓవర్ స్పీడ్లో వెళ్ళకుండా ఉంటారనుకుంటున్నా. ఓవర్ స్పీడ్లో వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ డిజైన్ స్పీడ్ దాటి ఎవరు వెళ్ళకుండా ఉంటే చాలా చాలా మంచిది. సో ఇంకా చూస్తున్నారు కదా మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ వే ఆల్మోస్ట్ మనకి స్ట్రైట్గానే ఉంటుంది, అండ్ లైట్గా కర్వ్స్ ఉంటాయి. అండ్ ఆ కర్వ్స్ కూడా ఆ 120 స్పీడ్లో మనం ఈజీగా టర్న్ చేయొచ్చు. సో ఆ విధంగా ఉండడం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వేలో మనం హ్యాపీగా 2 to 3 hours చెన్నైకి అయితే వెళ్ళిపోవచ్చు బెంగళూరు నుంచి. సో ఇంకా చూస్తున్నారు కదా మనకి మధ్య మధ్యలో కొన్ని వాటర్ ట్యాంక్స్ కూడా కనబడతాయి. అవి దేనికంటే ఈ మధ్యలో ప్లాంటేషన్ చేశారు కదా, ఆ ప్లాంటేషన్కి వాటర్ వేయడానికి. సో ఈ విధంగా మధ్యలో గ్రీనరీ పెరుగుతుంది. అండ్ అలానే హైవేలో కూడా మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా మనకి ట్రావెలింగ్ టైం తగ్గుతుంది, అండ్ అలానే ట్రావెలింగ్ టైం కూడా తగ్గుతుంది. సో చూసారు కదా మనమైతే వస్తాం బేత్మంగళకి వెళ్ళే ఇంటర్చేంజ్ వరకు. సో ఇంటర్చేంజ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి
మన ఆంధ్ర బోర్డర్ కూడా వస్తుంది. ఆంధ్ర బోర్డర్లో జరిగే వర్క్ కూడా మనం అయితే చూడొచ్చు. సో మనకి ఎంతో బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఎక్స్ప్రెస్ వే అయితే. అండ్ అక్కడ చూసుకోవచ్చు మనకి మధ్య మధ్యలో డ్రైవ్ సేఫ్ అనే బోర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ మనం చూసుకోవచ్చు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంటర్చేంజ్ అయితే ఉంది. సో చూస్తున్నారా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా కనబడుతుంది. ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంటర్చేంజ్ అయితే ఉంది. కానీ మనం ట్రావెల్ చేస్తామని తెలుస్తుంది ఆ డిస్టెన్స్ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇంటర్చేంజ్ నుంచి మనం ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఇది కూడా సేమ్ సింగిల్ రంబెట్ ఇంటర్చేంజ్, కానీ ఇది మనకి పైనుంచి ఉంది, అక్కడ ఇంటర్చేంజ్ కింద నుంచి ఉంది కేజీఎఫ్ది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే చుట్టూ గ్రీనరీ అండ్ మధ్యలో రోడ్డు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఇది జస్ట్ నార్మల్గా ఉంది, అందుకే మీకు నార్మల్గా చూపించాను. అండ్ ఇక్కడ నుంచే మనం అయితే బేత్మంగ్లా వెళ్తాం. అండ్ కాస్త ముందుకు వెళ్తే మనకి ఈ ప్యాకేజ్ 3 ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఆంధ్రాలో జరిగే వర్క్ అయితే మనకు కనిపిస్తుంది. మీకు నేను వీకోట్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుంది చూపిస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోలోని కంప్లీట్గా ఆంధ్రాలో ఫేజ్ 2లో ప్యాకేజ్ 1ని, ప్యాకేజ్ 2ని, ప్యాకేజ్ 3ని చూపిస్తాను. తర్వాత తమిళనాడులో కూడా చూపిస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి చెన్నై 227 కిలోమీటర్స్. అండ్ అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి బాదిరెడ్డిపల్లి కూడా 23 కిలోమీటర్స్లో ఉంటుంది. సో మన ఆంధ్రాలోని ఫస్ట్ ప్యాకేజ్ వీకోట్ నుంచి బాదిరెడ్డిపల్లి వరకు ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారో మీకు చెప్పలే కదా. ఎవరు చేశారంటే కేసీసీ బిల్డ్కాన్ వాళ్ళు. మీకు మ్యాప్ వ్యూలో చెప్పాను, మళ్ళీ ఈ విజువల్ చూపించేటప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ నుంచి ఆంధ్ర స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఆంధ్ర. ప్రస్తుతం మనం ఆంధ్రాలో ఉన్నాం. సో ఒకే రోజు మనం ఆంధ్రాలో కర్ణాటకలో 2 స్టేట్లని కవర్ చేస్తాం. సో చూసారు కదా ఇది మొత్తం మనకి ఆంధ్రాలో జరుగుతున్న వర్క్. ఈ ఆంధ్రాలో జరుగుతున్న వర్క్ని, ఆ వర్క్ అప్డేట్స్ని కూడా అప్కమింగ్ వీడియోస్లో నేనైతే మీకు చూపిస్తాను. సో రైట్ సైడ్లో మనకి ప్యారల్గా ఒక స్టేట్ హైవే అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బెంగళూరు ఎంత దూరమో తెలుసా? సో అక్కడ మనకి బోర్డు ఉంది, ఆ బోర్డులో చూద్దాం. ఆ బోర్డులో చూసుకున్నట్లయితే బేత్మంగ్లా 12 కిలోమీటర్స్ అండ్ బెంగళూరు 101 కిలోమీటర్స్. సో మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను కంప్లీట్గా ప్యాకేజ్ 3ని. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకైతే కర్ణాటకలో వర్క్ ఎలా జరిగిందో చూపించాను. అండ్ అలానే చూసారుగా ప్యాకేజ్ 3లో వర్క్ ఎలా జరిగిందో. కంప్లీట్ అయిపోయింది హైవే అంతా, కర్ణాటక సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది, 100% కంప్లీట్ అయిపోయింది. సో మరి మన ఆంధ్ర ఇంకా తమిళనాడు 2 పెండింగ్ ఉన్నాయి. అది కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. వర్క్ ఎంత జరిగింది అండ్ అసలు ఏం వర్క్ పెండింగ్ ఉంది అండ్ హైవే ఎలా వెళ్తుంది కంప్లీట్ చూపించిపోతాను అనమాట. సో మరి వీడియో ఎలా అనిపించిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ ఇంకా మీకు కంప్లీట్గా మన కర్ణాటకలోని ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే డౌట్స్ ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఒక చిన్న వీడియోతో ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ ఒక వీడియో చేస్తాను అనమాట. అండ్ ప్రతి వీడియోకి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా మనం అయితే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.